అంటే వాస్తవానికి వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారు అనే ప్రచారం అయితే జరిగింది. కాకపోతే అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ఇప్పుడు ఇద్దామన్నా 2027 వరకు కూడా అవకాశం లేదు అనేది. ఒక పక్క ఈసారి 2027లో అటు పిఠాపురం వర్మకి ఇవ్వాలి, అప్పటి వరకు ఆయన పార్టీలో ఉంటే. అలాగే వంగవీటి రాధాకు కూడా ఇవ్వాలి, ఇద్దరికి కూడా ఇవ్వాలి. అయితే ఈలోపు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తారు, ఒక కీలక చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది అనేది ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు నాయుడు గారితో వంగవీటి రాధ భేటీ అయ్యారు. అయితే ఇప్పటికే వంగవీటి రాధ సెపరేట్ పార్టీ పెట్టబోతున్నారు అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం వంగవీటి రాధ చేస్తున్నారు అనేది. ఎందుకంటే కాపుల కోసం అంటూ ఒక ప్రత్యేక పార్టీ ఉండాలి అనే ఆలోచన నేపథ్యంలో వారసుడిగా వంగవీటి రాధ నడుం బిగించబోతున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధ భేటీ ఆసక్తికరంగా మారింది. అయితే వంగవీటి రాధాకి ఈసారి